హలో అండి, ఈరోజు నేను మరో సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో నేను పన్నీర్ ఆవకాయ బిర్యానీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా క్విక్ ప్రాసెస్ కూడా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కారం 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కారం పొడి కొంచెం కారం తక్కువ ఉందండి, అందుకే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చెక్క లవంగం వేసి బాగా మసాజ్ చేసినట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల దాకా నూనె వేస్తున్నాను. ఇది కొంచెం అలా మిక్స్ చేశాక ఇప్పుడు లెమన్ జ్యూస్ని కూడా మనం వేసుకోవాలి. 1 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మసాజ్ చేసినట్టు కలిపి ఒక 15 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని పన్నీర్ని ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా రైస్ వేసాను, బాస్మతి రైస్. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. రైస్ కూడా ఒక 30 నిమిషాలు నానాలండి. ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. 1/2 అవర్ తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలాలన్నిటినీ కూడా వేసుకుంటున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు సరిగ్గా సరిపోవాలండి. మీరు మధ్యలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిగా సరిపోతేనే రైస్ టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి స్టేజ్లో నేను ఒక 2 స్పూన్ల దాకా నూనె కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక రైస్ని ఒక 70% ఉడకనివ్వాలండి. మనం రైస్ని ప్రెస్ చేసి చూస్తే కొంచెం పలుగ్గా విరగాలి, అలా అంతవరకు ఉడికించుకోవాలి. ఉడికించాక ఇప్పుడు మనం 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా, పన్నీర్ని కుక్కర్లోకి తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ చేయకండి. ఇప్పుడు ఒక లేయర్ మనం 70% ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఒక లేయర్ పికిల్ని వేస్తున్నానండి. ఇక్కడ నేను మ్యాంగో పికిల్ వేస్తున్నాను. పికిల్ ఏ పికిల్ అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్ కోసం నేను రైస్ వేసాను. ఇలా ఇంకొక లేయర్ కూడా వేసాక మళ్ళీ కొంచెం పికిల్ని వేస్తున్నాను. అలాగే కొంచెం గీని కూడా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం గీ వేసాక ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని మరొక లేయర్గా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సాఫ్రాన్ని వేస్తున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ లేకపోతే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఆరెంజ్ ఫుడ్ కలర్ని. ఇప్పుడు మూత పెట్టి పైన ఏదైనా కొంచెం వెయిట్ పెట్టాలి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా క్విక్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్ కూడా, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఎందుకంటే మనం ఊరగాయ వేసి చేసాం కదా, సో టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి, చాలా మోటివేటింగ్గా ఉంటుందండి. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.